అధికారులు వెళ్ళలేరు. ఇవన్నీ ఉన్నాయి కష్టాలు. మనం ఎలాగో పెద్దలుగా అక్కడ కోడి వ్యవసాయం చేసుకుంటాం, ఏదో చాలా మంది వ్యతిరేకించారు. ఇప్పటికైనా ఆలోచించండి. ఈరోజు పిల్లల్ని మన ఇక్కడ ఏలూరులో, పోలవరం నుంచి ఇక్కడ ఏలూరులో అక్కడ మనం ఉంటే మనకు అక్కడ టీచర్లు ఎవరు రాకపోతే మనం ఏం చేశాము, మన జాతిలో ఉన్నటువంటి 10th క్లాస్ ఫెయిల్ అయినా కూడా టీచర్గా ఇచ్చాము. మరి ఇక్కడ బీఈడీ చేసిన ఎంతసేపు మన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారని మనం ఆలోచించాము, కానీ క్వాలిటీ పోయింది అన్నటువంటి ఆలోచన మనకు రాగా. దయచేసి మన డిమాండ్ ఎలా ఉండాలంటే మా బతుకులు మాకున్నాయి, మా పిల్లలైనా మీరు ఒక చోట చేర్పించండి అంటే పోయి చూచరండి. ఒరిస్సాలో ఒక జిల్లా ఉంటుంది, మొత్తం గిరిజన జిల్లాది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసి బిడ్డ, మగ పిల్లవాడైనా ఆడబిడ్డ అయినా అక్కడ చదువుతుంటారు. సో ఇలాంటివి మనం ఆలోచించి ముందుకెళ్ళాలి. తర్వాత ఇక రెండో అంశం, మనం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. నేను ఎంతోమందిని అడిగా, ఏమయ్యా జీవీఎంసీలో ఒక 10 లక్షలు దాంట్లో అదే చిన్న కాంట్రాక్టర్ ఎదిగితే, అంచెలంచెలకు ఎదిగితే ఒక కోటీశ్వరుడు కావచ్చు కదా. ఒక 100 మాకు హోటల్లో పనిచేయడానికి శిక్షణ ఏంటి అంట. అందరూ హోటల్ పెట్టలేరు, కానీ కనీసం డబ్బులు ఎలా ఉంటాయంటే 10 మంది జాతుల గురించి ఆలోచించే వాళ్ళు తలాకు 1 లక్ష రూపాయలు. ఈరోజు అన్ని అగ్రకులాల వాళ్ళు అలాగే చేస్తుంటారు. ఫైనాన్షియల్ కూడా ఒకటి పెట్టుకొని రాజకీయ చైతన్యం కావాలి. మనం ఏమనుకుంటున్నామంటే రాజకీయం అంటే మనకు సంబంధించింది కాదు, మన కొడుకు కానిస్టేబుల్ అయినా పర్వాలేదు, కానీ ఆ చెత్త రాజకీయంలోకి ఎందుకని. రాజకీయాల్లో కూడా మార్పులు వస్తాయి, కానీ మనం అందరూ కూడా పూనుకోవాలి. చెప్పేది ఎరుకుల, లంబాడి ఇవేనా 10 కులాలు చెప్పలేము. మరి మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు? సో వాళ్ళు కూడా మన కులస్తులే కాబట్టి వాళ్ళని కూడా పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రధానమంత్రి ప్రకటించాడు. ఎవరు ప్రకటించారు? తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ప్రైజ్ పోయింది. రెండోది బాబూజీ గారు ఎవరు గారు. నెక్స్ట్ ఇంకోటి, ఒక 20 సంవత్సరాలని మన అభివృద్ధి పీరియడ్గా, అంటే ఆ మధ్య కాలాన్ని ఆదివాసుల అభివృద్ధి కాలంగా పరిగణించారు. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం? 20 సంవత్సరాలు. సరే నేనే చెప్తాను, నాకే ప్రైజ్ ఇవ్వండి. ఎవరు చెప్పాలి? టీచర్కి చెప్పాలి. మరి ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు మీకు మొత్తం వివరాలన్నీ కూడా చెప్పాలి. అదే పెద్ద ఇష్యూ కాదు. గూగుల్ కొడితే వస్తుంది, ఆదివాసులు దినోత్సవం అంటే మొత్తం 4 పేజీలు వస్తుంది. ఆ 4 పేజీల గురించి మీరు చెప్పాలి. నెక్స్ట్ టైం మీరు కూడా ఊరికి తీసుకునే చాక్లెట్ ఇవ్వడం కాదు, వాళ్ళకి అసలు జాతుల గురించి, జాతి పుట్టుకల గురించి, వాళ్ళు ఎలా అభివృద్ధిలో చెందు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించాడు. రెండవది 1994 నుంచి 2014 20 సంవత్సరాలు మన అభివృద్ధి కాలంగా పరిగణించారు. చాలా విషయాలు చెప్తాను. నెక్స్ట్ టైం నుంచి నేను ఎమ్మెల్యేకి వచ్చినప్పుడు మీ క్లాసులకు వస్తా, పాఠాలు చెప్తా, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడదాం. మీకు పాఠాలు చెప్పే టీచర్లు పాఠాలు చెప్పకపోతే వాళ్ళకి ఎలా పాఠాలు చెప్పాలో కూడా నాకు తెలుసు, అలా చెప్తాను.